ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక అనూహ్య పరిణామం జరిగింది. అనుకున్నంత అయింది. వైఎస్ఆర్సీపీ నుంచి మరొక వికెట్ పడింది. బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ పొలిటీషియన్, 5 సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి నేత, అలానే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు అనేటువంటి ఇమేజ్ ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఈ అంశం పైన సస్పెన్స్ నెలకొని ఉంది. ఫైనల్గా రాయబారం ఫలించింది కాబట్టి ఆయన రాజీనామా చేయకపోవచ్చు అనుకున్నారు. కానీ రాజీనామాతో ఆయన జలకిచ్చారు. పైగా నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాలినేని రాజీనామా అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు బాలినేని పైన ఎటువైపు ఉండబోతుంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా రోజుల నుంచి, ఎన్నికల ముందర నుంచి కూడా ఒక రకమైన అసంతృప్తి వాదాన్ని, అసమ్మతి వాదాన్ని వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా వినిపిస్తూ వచ్చారు. ఫైనల్గా ఒక కన్క్లూజన్ వచ్చింది అని ఒక 10 రోజుల క్రితం సీనియర్ లీడర్స్ అందరూ ఒక సంకేతం ఇచ్చారు. కానీ ఆయన తన పందా ఏమీ మార్చుకోలేదు అన్నట్టుగా రిజిగ్నేషన్ లెటర్ అయితే సబ్మిట్ చేశారు. సో ఏ విధంగా చూడాలి? నెక్స్ట్ ఆయన స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ జనసేన వైపే పక్క. ఎందుకంటే మనకున్న సమాచారం ఏదో మొదటి నుంచి కూడా ఏంటంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాడు పొలిటీషియన్గా. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఒక 5 సార్లు ఎమ్మెల్యే కావడం అంటే మామూలు విషయం కాదు. రాజకీయాలకి చాలా కురువృద్ధులు ఉన్న జిల్లా అది. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ప్రమేయం లేకుండా వైసీపీలో చేర్చుకోవటం, టికెట్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆయన నచ్చల. స్థానికేతలు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, ఇవన్నీ కూడా పలుదప్పలుగా మీరు చెప్పినట్టు ఎలక్షన్ టైంలోనే 2 సార్లు రాజీనామాకు సిద్ధపడ్డాడు. కానీ పెద్దలు అందరూ కూడా విజయసాయిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇంటికి వెళ్ళి విజయవాడలో ఒప్పించి, ఆయన ఒప్పించి చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి రాజీనామా అనేది ఉపసంహరణ చేశారు. కానీ అయిష్టంగానే అక్కడ పోటీ చేశారు. ఇప్పుడు ఓడిపోయారు. దామచల జనార్దన్ అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. పోతే ఎందుకు ఆయన అంటే రాజకీయ జీవితం ఆయన ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడే ముక్కుసూటి వ్యక్తిత్వం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ ఫ్యామిలీకి సమీప బంధువు కాబట్టి అక్కడ ఏంటంటే ప్యారలల్గా వైవి సుబ్బారెడ్డి ప్రాధాన్యత పెరగటం, దీన్ని తగ్గించడం, మధ్యలో వీళ్ళిద్దరిని సమస్య పరిష్కరించడం, సజ్జల వెళ్తాం, ఇవన్నీ కూడా రకరకాలు జరిగినాయి. కానీ అవి తాత్కాలికంగా జరిగినాయి. కానీ దీర్ఘకాలికంగా పూర్తిగా ఇతను పార్టీకి మనకు ఉంటే సీనియర్ కదా, మనకు కావాలి కదా, జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలి కదా, పక్కనున్న నెల్లూరు జిల్లాతో కూడా ఇంక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోబట్టి మీరన్నట్టు ఒకవైపు ఇప్పుడు నెల్లూరులో 0, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో 9 జిల్లాల్లో 0 పరిమితం. దాంట్లో నెల్లూరు కూడా, కంచుకోటలో ఉన్న నెల్లూరు కూడా ఎందుకు అయిపోయింది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, ప్రశాంతి గారు వాళ్ళ మిస్సెస్, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? ఆనం ఫ్యామిలీ ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? కేవలం అక్కడ నియంత్రిత ధోరణి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అదే సమయంలో అక్కడ నెల్లూరుని పార్టీని బతికించుకునే క్రమంలో రివ్యూ జరుగుతున్న సమయంలోనే ప్రకాశం జిల్లా మొత్తం కంప్లీట్ ఇప్పుడు ఏమైపోయింది? ఒక్క ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఉన్నాడు, తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన ఒక్కటి ఉన్నాడు. మిగతా పరిస్థితి దర్శి ఒకటి, అది కూడా 2 ఉన్నాయి. బూజేపల్లి శివప్రసాద్ లాస్ట్ రౌండ్లో గెలిచాడు. ఈ 2 సీట్లు తప్పితే ఇక ఆల్మోస్ట్ లేదు. ఈ సిచ్యువేషన్లో సీనియర్ నాయకుడిని, స్థానికేతరుల్ని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలుకి ఎంపిక చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఇక అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుని తీసుకొచ్చి నర్సరావుపేట అయితే పోటీ చేయించారు. ఇవన్నీ కూడా మొదటి నుంచి కినుగ్గా ఉన్నాడు. అది కాకుండా 2019లో మంత్రి పదవి విషయంలో ఆయనకి 2.5 సంవత్సరాలు అదంతా వ్యక్తిగతమైన అసంతృప్తి అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే 2.5 ఏళ్ళు ఆయనకి మంత్రి పదవి ఇచ్చి తర్వాత తీసేశారు అన్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తారు. అంతే కదా. సో ఇప్పుడు జనసేన పార్టీ వైపు రావడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అంటే మొదటి ఒక విషయం, ఈ ఎలక్షన్స్ సమయంలో కూడా ఒక ప్రకటన చేశారు, ఇదే నాకు చివరి ఎన్నిక అన్నాడు ఆయన. సో ఇప్పుడు రాజకీయ పదవులను ఆశించి వస్తున్నట్ట, లేదా పార్టీలోకి విధానాలను మెచ్చి వస్తున్నట్ట? అంటే విధానాలు నచ్చి మెచ్చి అనుకోవచ్చు కదా. ఎందుకంటే తను నమ్మిన క్యాడర్ ఉంటుంది. తను వెళ్ళిపోయాడంటే మిగతా వాళ్ళంతా ఒంటరి అయిపోతారు. తనకంతా ఒక క్యాడర్, ఒక ఇది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్న ఎలక్షన్స్కి ఈ 2 ఎలక్షన్ పార్టిసిపేట్ చేశారు. కానీ అంతకంటే 3 ఎలక్షన్స్ చూసిన ఆయన కాబట్టి సీనియర్ నాయకుడు. తను నమ్ముకున్న క్యాడర్ ఉంటుంది కదా. క్యాడర్ ఏమైంది? క్యాడర్ ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కూల్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అనేది మొదలు పెట్టాలని డిసైడ్ అయిన నాయకుడు కాబట్టి ఈయన మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఒకటి అంటే ఇక్కడ కూటమి మనోభావాలు కూడా చాలా ముఖ్యం కదా. సో అక్కడ దామచర్ల ఫ్యామిలీ బలంగా ఒంగోలు గెలవాలనుకుంటున్న టైంలో అక్కడ గెలిచి ఉన్న సందర్భంలో మళ్ళీ ఈయన జనసేనలోకి వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ రాదా? టీడీపీ జనసేన కూటమి మధ్య ఇబ్బందికరమైన పరిస్థితులు రావా? అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు పవన్ పట్ల ఏ రోజు కూడా ఒక మాట ఆయన అనలా. ఎవరు? బాలినేని.
ఒక కార్యవర్గ సమావేశాల్లో ఏదో వైసీపీ దాడులు జనసేనపై జరిగితే కూడా దాన్ని ఖండించాడు. నేను ఉపేక్షించను, పవన్ గారు అంటే మంచి వ్యక్తి అని చెప్పి ఎప్పుడు పెట్టుకోలేదు. ఆయన కూడా ప్రశంసించారు, ఇద్దరు కూడా ప్రశంసించారు, ఎమ్మటే చర్య తీసుకున్నందుకు. ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ జీవితం కూడా ఆయనకి ఇంపార్టెంట్. ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి మంచి మార్గం చూపించాలి. ఇక ఆల్టర్నేట్ ఏంది? టీడీపీ వెళ్ళలేరు. ఉందేంది? జనసేన కాకపోతే ఇంకోటి ఉందేంది? కాంగ్రెస్ ఇప్పుడు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ ఆల్టర్నేట్ ఏంటి? ఇప్పుడు జనసేన కనపడుతుంది. మరి జనసేన ఇప్పుడు దాదాపు 2 months నుంచి ఆయన ప్రయత్నం చేస్తాడని తెలుస్తుంది. మరి ఆయనతో పాటు ఒక్కడే వెళ్ళిపోతుందా? ఇప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ అంటే గతంలో దర్శి పోటీ చేసిన ఆయన, ఎమ్మెల్యే చేసిన ఆయన, తర్వాత అన్నా రాంబాబు గిద్దలూరు, ఇంకా 4-5 నాయకులు తీసుకెళ్తారు. ఒక్కడే వెళ్ళే పరిస్థితి కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో మీరు అన్నట్టు దామచర్ల జనార్దనం చాలా కాలం తర్వాత పార్టీ తరఫున నిలబడ్డాడు. ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే అయ్యాడు. మరి అటువంటి వ్యక్తికి రేపు రోజు జనసేన తీసుకుంటే ఎట్లా మిత్రధర్మం పాటించినట్ట పాటించకపోయినట్ట అనేది ఉంటుంది. ఏదైనా అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, ఎందుకంటే అక్కడ కూడా జనసేన బతకాలి కదా. జనసేన ఇప్పుడు గుంటూరులో ఇప్పుడు మనోహర్ తప్పితే లేదు, ప్రకాశం జిల్లాలో అసలు లేదు, నెల్లూరులో లేదు. ప్రకాశం జిల్లాలో కూడా చాలా కాలంగా రియాజ్ కానీ జనసేన పార్టీ నుంచి ఈ మధ్య రాయపాటి అరుణ కానీ ఇట్లాంటి తర్వాత ఆమంచి స్వాములు ఇలా వచ్చారా, స్వాములు వచ్చి వెళ్ళిపోయారు కదా. వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి నాయకత్వంగా భావిస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంట్రీ జనసేన నాయకత్వం పైన కానీ కూటమి నాయకత్వం పైన కానీ ప్రభావం చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే డెఫినెట్గా అంటే పార్టీని అంతగా ఆశించినట్టుగా ప్రకాశం జిల్లాలోతో పాటు రాయలసీమలో జనసేన లేదు. సెకండ్ కేటగిరీలో మీరు అన్నట్టు రియాజ్ కావచ్చు, రాయపాటి అరుణ కావచ్చు, వీళ్ళందరూ ఆమంచి స్వాములు. ఆయనకు టికెట్ గిద్దలు రాసించాడు, ఆయనకి టికెట్ రాలా, చివరి క్షమంలో అలిగాడు, మనకు కాముగా ఆ పార్టీలో ఉన్నాడు. ఇక ఆ స్థాయిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే నాయకులు అక్కడ లేక ఎక్కువ మొత్తం కంప్లీట్గా మిత్రధర్మం ప్రకారం టీడీపీకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే అంతకుముందు గిద్దలు ప్రజారాజ్యం గెలిచింది, అన్న రాంబాబు గెలిచాడు. మరి ఒంగోలు కూడా ఎడ్జ్ ఉంటుంది. అట్లానే 4-5 సీట్లు తీసుకుంటారు జిల్లాలో అనుకున్నారు, తీసుకోవాలా. ఇప్పుడు సాక్రిఫైస్ చేశారు. రేపు రోజున ఇతను రావటం వల్ల నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ గ్రౌండ్ లెవెల్ అక్కడ ఇప్పుడు జనసేన కూడా ఎదగాలి కదా సార్. ఆ పార్టీ కూడా స్ట్రెంత్ కావాలంటే నాయకులు కూడా రావాలి. ఈ పార్టీలో లేనప్పుడు మిగతా పార్టీ నుంచి సీనియర్స్ని, ఈ కాంట్రవర్షియల్ కాని వాళ్ళని తీసుకొచ్చి పార్టీని కింద స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఒకరు కావాలి, సీనియర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బాల్యానికి ఒక అర్హతలు అనేది ఉన్నాయి అనేది మనం చెప్తాం. జనసేనలో జాయినింగ్ అనేది పక్కా కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. డెఫినెట్గా అది అన్ని తెలిసిన తర్వాత ఈరోజు రాజీనామా చేసినట్టున్నారు. క్రమంలో అతి త్వరలోనే ఈయన జనసేన తీర్థం పుచ్చుకుంటారు. ఈయన ఒక్కటే రేపు భేటీ అవుతారో చెప్పని ఒక సమాచారం వస్తుంది. మరి రేపు అవుతారో ఎల్లుండి అవుతారో. ఈ పరిణామాలు ఇచ్చా మనం వరదలు లేకపోతే బుడమేరు కృష్ణ లేకపోతే ఎప్పుడో అవ్వాల్సింది, ఈ పాటికి అవ్వాల్సింది. మధ్యలో మాజీ మంత్రి విడుదల రజని వీళ్ళు రాయబారం కూడా చేశారు కదా, కన్విన్స్ చేశారు, అంతా ఏమి సమస్య లేదు, ఆయన మాతోనే ఉన్నారని కూడా చెప్పారు. అయినా కానీ కాదండి, ఇక్కడ విడుదల రజని రాజీనామా ఆమె రాయబారం చేయడానికి ఆమె ఎంత పెద్ద సీనియర్ కాదు కదా. ఆమె చెబితే వినేవాడా? ఒకప్పుడు ఆయన ఇంటికి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తేనే సరే అని చెప్పినాడు. చివరికి సీఎంతో మాట్లాడితే కానీ ఆయన అలకం శాంతించాల. అటువంటిది విడుదల రజని చెప్తే ఎలా వింటారు? కాబట్టి ఆయన చివరి ప్రయత్నంలాగా ఆమె చేసిందే తప్పితే అక్కడ ఆమె వల్ల ఆమె పోయిన దానివల్ల ఆయన ఆగలేదు కదా. ఈలోపు రిజైన్ చేశాడు. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ చూస్తుంది. ఇప్పుడు అతనితో ఒక జిల్లాతో ఆగిపోతారని మీరు అనుకుంటారా? ఇంకా ఉందా లిస్ట్? డెఫినెట్గా ఉంటుంది. ఆయన అనుంగల్ శిష్యులు ఉంటారు, నెల్లూరులో ఉంటారు, ఇటు గుంటూరులో ఉంటారు. ఆయన వ్యాపారాలు కూడా ఉన్నాయి. రకరకాలుగా ఏంటంటే సొంత ఇంటి వాళ్ళనే ఇప్పుడు వరకు ఏంటంటే ఏం మాట్లాడతారు. ఇంకొక విమర్శ కూడా ఉంది. ఇప్పుడు జగన్ ఫ్యామిలీకి సమీప బంధువులుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జనసేనలో పెడితే రేపు కోవర్ట్ ఆపరేషన్స్ జరగవని గ్యారంటీ ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ ముందస్తుగా బేరీజ్ వేసే జనసేనానికి క్లియరెన్స్ ఇస్తున్నారు అనుకోవాలి. ఇది పవన్ గారు అంత అమాయకుడేం కాదు కదండి. ఎవరిని ఎక్కడ ఏంటి అనేది చెక్ పెట్టాలో ఆయన తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసు. ఇప్పుడు పార్టీని తన యొక్క పార్టీ కూడా స్ట్రెంత్ కావాలని తనకు ఉంటుంది. అనుభవం ఉన్న వ్యక్తులు కావాలని ఉంటుంది. టీడీపీతో పేర్లకి జనసేన కూడా ఎదగాలని ఆలోచన ఉంటుంది. తప్పు లేదు. అది చేర్చుకునేది అది రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. కాబట్టి కాంట్రవర్షియల్ కాని వ్యక్తుల్ని, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తిని, ఎలిగేషన్ లేని వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించవచ్చు. అది జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. అది తప్పేం కాదు కదా. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు ఆయన వల్ల ఉపయోగం లేదా అని ఆలోచించి డిస్కషన్ చేసి ఆపరేషన్స్ ఉన్నాయా పెండింగ్? రాబోయే రోజుల్లో చాలా సామినేని ఉదయభాన్ అంటున్నారు కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లాను జనసేనలోకి, గుంటూరు జిల్లా నుంచి తర్వాత మాణిక్ వరప్రసాద్ లాంటి వాళ్ళని కూడా అయిష్టంగానే ఉన్నారు గుంటూరులో. టీడీపీలో జాయిన్ అయ్యారు ఆల్రెడీ. టీడీపీ ఆయన కూడా ఆయన వచ్చేసాడు.
అటువంటి ఆయన శిష్యులు కూడా కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇక చాలామంది ఒక స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్ళిపోతే రేపు 11 మందిలో ఎంతమంది మిగులుతారు అనేది కూడా కొద్దిగా ఒక రకంగా ఆశ్చర్యంగా. ఓడిపోయిన వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కావాల్సిన చోటకి వెళ్ళిపోవచ్చు, గెలిచి అతుక్కుపోయాం అనేటువంటి సమస్య ఉంది. 11 మంది మీరు టార్గెట్ పెడతారంటే 11 మందిలో ఎవరు వస్తారు? అదే కదా, అది కూడా కరెక్టే. మీరు చెప్పినట్టు ఓడిపోయిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి స్వేచ్ఛ ఉంది, గెలిచిన వాళ్ళు అసలు వెళ్ళాలన్నా ఏంటి పరిస్థితి, మమ్మల్ని నమ్ముతారు లేదనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆపరేషన్ ఇంకా స్టార్ట్ చేయాల, ఎందుకంటే సఫిషియెంట్ 160 సీట్లు ఉన్నాయి, అంత అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేయదలుచుకుంటే ఎంతసేపు ఇప్పుడున్న అధికార పార్టీ మనసు ఎక్కడ ఉన్నా కానీ ప్రస్తుతానికి ఇక్కడే ఉండాలి అని గెలిచిన 11 మందికి 10 మంది కానాలి అట్లీస్ట్. ఎందుకంటే 11 జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కనుక మిగిలిన 10 మంది ఆ 10 మంది దారి కూడా ఎటు అనేది రాబోయే రోజుల్లో చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో జరగడం పక్కా అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా సంప్రదింపులు జరిగినాయి, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి రాయబారాల ఫలితంగా ఆయన కొంత వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఉన్న స్థితిలో మాత్రం ఖచ్చితంగా తన వెంట కనీసం 60 మంది నాయకుల్ని, ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు గుంటూరు, నెల్లూరు జిల్లాలపైన కూడా ఆయన పార్టీ మార్పు ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుండడం, నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు అలానే ఓడిపోయినటువంటి నాయకులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ జరుపుతుండడం, ఈ సమయంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించడం అనేది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న అంశంగా చంద్ర శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.